నటి హేమ ప్రాణానికి ముప్పు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలే ఆధారం. గత కొద్ది రోజుల కిందట బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీ విషయం అయితే చాలా మందికి తెలిసినటువంటిదే. రేవు పార్టీకి వెళ్ళినటువంటి హేమ తను ఆ పార్టీకి వెళ్ళలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో రిలీజ్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రిలీజ్ అయిన కొంత సమయానికే విపరీతంగా ట్రోలింగ్ గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మన ట్రోలర్స్ ఆగుతారా? వారిష్టం వచ్చినటువంటి రీతిలో చిన్న ఛానల్ మొదలుకొని మెయిన్ స్ట్రీమ్ల వరకు కూడా ఆమె వార్తలే ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. ఇలా ప్రచారాలు కావడం మూలంగా కొంతకాలం కిందటైతే మనం చూసాం, టీవీ యాక్టర్స్ అయినటువంటి పవిత్ర, చందులు వారు ప్రేమించుకున్నారో లేక ఇంకేం పదాలు వాడాలో తెలియదు, కానీ వారైతే కొంతకాలం నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వారి మధ్య జరిగినటువంటిది ఏం జరిగిందో, రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందింది. కొద్ది రోజులకే విపరీతంగా ట్రోలింగ్ గురి కావడం అనేటువంటిది జరిగింది. ఇదే క్రమంలో అతను సూసైడ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. గత కొంతకాలం కిందట కరోనా వచ్చిన కాలం నుంచి కూడా కొంత మనోస్థైర్యాన్ని కోల్పోవడమో లేక వారి మధ్య ఏం జరుగుతుందో కానీ ఆత్మహత్యలకు పాల్పడడం అనేటువంటిది చాలా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలోనే ఈమె ఏమైనా చేసుకున్నట్లయితే ఎలా ఇబ్బంది అనేటువంటి రీతిలో కూడా కొంతమంది అయితే అనుమానాలు వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా కొంత ఆమెను కనిపెట్టుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం అయితే వారి కుటుంబ సభ్యులకు ఉంది. ఇదే క్రమంలో కొంతమంది ఎలాగో అక్కడ రేవుపాటిలో పాల్గొన్నట్లు తెలిసిపోయింది. ఈ మానసికంగా కృంగిపోతే కొన్ని రకాలనే ఇబ్బందులు తలెత్తేటువంటి ఆస్కారం అయితే లేకపోలేదు. ఒకవేళ ఇప్పటి వరకైతే రేవు పార్టీలో ఆమె పాల్గొందని నిర్ధారణ కావడం అనేటువంటిది జరిగింది. ఆమె ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా డ్రగ్స్ డోస్ ఉన్నట్లు కూడా పాజిటివ్ వచ్చిందని అనేక వార్తలు, కథనాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే క్రమంలో ఆమె ఏమైనా మానసికంగా కృంగిపోయినట్లయితే ఏమైనా చేసుకునేటువంటి ఆస్కారాలు కూడా ఉండేటువంటి విధంగా కొంతమంది అయితే ఇక తమ పరువు పోయింది, ఇక తమ బయటికి ఎలా రావాలి, ఎలా ఉండాలనేటువంటిది అనుకుంటారు. మరికొంతమంది అయితే అయిందేదో అయిపోయిందిలే, ఇక అయ్యేదే ఉంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇలా ఏ మనస్తత్వంతో ఆలోచిస్తారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఆమె పైన కూడా చాలా మంది మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఏదో పేకాట ఆడుతూ దొరికినటువంటి సమయంలో తనను అనేక విధాలుగా అన్నారు. ప్రస్తుతం అయితే ఆమె ఏకంగా రేవు పార్టీలోనే పాల్గొన్నట్లుగా తేలిందని కరెంట్ కళ్యాణి కూడా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇలా చాలా మంది, అనేక మంది కూడా ఆమె పైన పలు రకాలుగా రేవు పార్టీలోకి వెళ్లి వాటిని ఏదో దాచుకోవాలని చూస్తుంది. ఆమె పాల్గొన్నప్పటికీ కూడా అక్కడే పక్కనే ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో నుంచి ఓ వీడియో చేయడం, ఆ తర్వాత బిర్యానీ వీడియో చేయడం. ఇలా చేయడం ఎందుకు? ఒకవేళ ఎల్లుంటే రేవు పార్టీకి వెళ్ళాను, ఆ పార్టీలో పాల్గొన్నాను, నేను ఈ పార్టీ అనుకోకుండా వచ్చాను, ఇలా ఏదో చెప్పుకునేటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆమె మాత్రం మభ్య పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తను అసలు పార్టీకే వెళ్ళలేదని ఇలా అనేక రకాలుగా వీడియోలు చేయడం మూలంగా కూడా విపరీతంగా ట్రోలింగ్స్ అయితే గురి కావడం అనేటువంటిది జరిగింది. ఇటీవల మృతి చెందినటువంటి ఆ చందు కూడా విపరీతమైన ట్రోలింగ్స్ గురి కావడం మూలంగానే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది అనుకోవడం అయితే జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఆమె కూడా ఎక్కువ సినిమాలలో కూడా చేసింది ఏముంది, చిన్న చితక పాత్రలే. ఆ పాత్రలకు ఏమైనా అయితే వేలలోనో కేవలం లక్షల్లోనో ఇస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం 100 కోట్లకు పైగా కూడబెట్టింది అనేటువంటిది అనుకోవడం అయితే జరుగుతుంది. మరి ఇటీవల జరిగినటువంటి ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె చెబుతూ డబ్బులు పెద్దగా ఏం సంపాదించలేదు, నేను సంపాదించింది కూడా ఈ సినిమాల ద్వారా కాదు, వేరే ఇతర అంటే అది వేరే వ్యాపారము కావచ్చు, లేకుంటే ఇంకేమైనా కావచ్చు, కానీ ఏం సంపాదించినా కూడా ఓ 5-6 కోట్లు సంపాదించానని, తన కుటుంబ అవసరాలకు సరిపోయేటువంటి విధంగా కొంత సంపాదించానని చెప్పడం అయితే జరిగింది. అయితే కొంతమంది మాత్రం అనుకుంటూ ఉంటారు, మరి ఇలా రేవు పార్టీలో పాల్గొంది కదా, ఈ పార్టీలలో ఏమైనా ఇలా తీసుకెళ్లి సంపాదించడం లాంటిది. కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవడం అయితే జరిగేటువంటిది. ఏమైనప్పటికీ కూడా ఈ ట్రోలింగ్స్ అనేటువంటిది విపరీతంగా జరగడం మూలంగా ఆమె అయితే కొంత మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని కొంతమంది అంటున్నారు.